Good morning. Now we are entering into our third unit, that is animal cell technology. In this unit we are going to deal with the cell culture media, the types of cell cultures, hybridoma technologies and stem cells. What is this cell culture media? The nutrient media used for the culture of cells is called cell culture media. So మనం ఆర్టిఫిషియల్గా ల్యాబొరేటరీలో సెల్స్ ఏదో ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ ఆర్ బ్యాక్టీరియల్ సెల్స్ ఏ సెల్స్నైనా కూడా కల్చర్ చేయాలి, కల్టివేట్ చేయాలి అనుకున్నప్పుడు వీ నీడ్ సమ్ న్యూట్రియంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మీడియా. ఫార్ములేషన్స్ ద్వారా కొన్ని న్యూట్రియంట్స్ని బ్లెండ్ చేసి మిక్స్ చేసి ప్రిపేర్ చేసేదాన్నే సెల్ కల్చర్ మీడియా ఆర్ న్యూట్రియంట్ మీడియా అని చెప్తాం. Cells and tissues must be able to support their survival as well as growth in the form of nutritional, hormonal and stromal factors. So cells గాని tissues గాని మనం గ్రో చేయాలనుకున్నప్పుడు వాటికి న్యూట్రియంట్స్, హార్మోన్స్ అలాగే స్ట్రోమల్ ఫ్యాక్టర్స్ని అవైలబుల్గా ఉంచాల్సి ఉంటుంది. So what are these stromal factors? Stromal factors are the factors which are used for the growth of stromal cells. So these stromal cells are nothing but the connective tissue cells of any organ. ఏ ఆర్గాన్లో ఉన్నటువంటి కనెక్టివ్ టిష్యూ సెల్స్ అయినట్టున్నా కూడా మనం ఇక్కడ స్ట్రోమల్ సెల్స్ అని చెప్తాము. ఆ స్ట్రోమల్ సెల్స్ యొక్క గ్రోత్కి అవసరమైనటువంటి ఫ్యాక్టర్స్ని స్ట్రోమల్ ఫ్యాక్టర్స్ అంటాం. సో సెల్స్ కానీ టిష్యూస్ని కానీ మనం గ్రో చేయాలనుకున్నప్పుడు వాటికి న్యూట్రియంట్స్ని, హార్మోన్స్ని అలాగే స్ట్రోమల్ ఫ్యాక్టర్స్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. There are two types of media, natural and artificial media. So ikkada natural media, as the name itself indicates, we use natural substances. అంటే ఇక్కడ బ్లడ్ కానీ, సీరం కానీ, ప్లాస్మా కానీ అలా ఏదైనటువంటి న్యాచురల్ బయలాజికల్ మెటీరియల్స్ని కనుక ఇక్కడ యూస్ చేసినట్లయితే దాన్ని న్యాచురల్ మీడియా అంటాం. అంటే న్యాచురల్లీ అవైలబుల్ న్యూట్రియంట్స్ని యూస్ చేసి ప్రిపేర్ చేసేటువంటి మీడియా. అలాగే ఆర్టిఫిషియల్ మీడియా మీన్స్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై యూజింగ్ సమ్ కెమికల్స్. సో ఆర్టిఫిషియల్గా ఫార్ములేట్ చేసినటువంటి మీడియాని, కొన్ని కెమికల్స్ని మిక్స్ చేసి ప్రిపేర్ చేసేటువంటి మీడియాని వి కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ మీడియా. ద చాయిస్ ఆఫ్ మీడియం డిపెండ్స్ ఆన్ ద టైప్స్ ఆఫ్ సెల్స్ టు బి కల్చర్డ్. సో మనం ఏ విధమైనటువంటి సెల్స్ని గ్రో చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్కి యాక్యురేట్గా, అప్రోప్రియేట్గా ఉండేటువంటి మీడియంని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అన్ని టైప్ ఆఫ్ సెల్స్కి ఒకేలాంటి మీడియా అనేది పనిచేయదు. సో సమ్ ప్లాంట్ సెల్స్ దే రిక్వైర్ సమ్ టైప్ ఆఫ్ మీడియా, యానిమల్ సెల్స్కి ఒకలాంటి మీడియా, అలాగే బ్యాక్టీరియల్ సెల్కి అనదర్ టైప్ ఆఫ్ మీడియా అవసరమై ఉంటుంది. సో వీ హ్యావ్ టు చూస్ ద మీడియా డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సెల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు కల్చర్. అప్పుడే మనకి గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. న్యాచురల్ మీడియా, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ న్యాచురల్లీ అకరింగ్ బయలాజికల్ ఫ్లూయిడ్స్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, బయలాజికల్ ఫ్లూయిడ్స్ని కానీ బయలాజికల్ సబ్స్టెన్సెస్ని కానీ యూస్ చేసి ప్రిపేర్ చేసేటువంటి మీడియాని న్యాచురల్ మీడియా అంటాం. జనరల్గా ఇట్ ఈస్ ఆఫ్ 3 types: కోయాగ్యులర్ క్లాట్స్, బయలాజికల్ ఫ్లూయిడ్స్ అండ్ టిష్యూ ఎక్స్ట్రాక్ట్స్. So coagula or clots, that is the first type in natural media. So this mostly used clots are plasma clots. So ఎక్కువగా మనం ఇక్కడ క్లాట్స్లో యూస్ చేసేటువంటివి ఏం టైప్ ఆఫ్ క్లాట్స్ అంటే ప్లాస్మా క్లాట్స్. సో వాట్ ఈస్ ప్లాస్మా? సో ద ఫ్లూయిడ్ పార్ట్ ఆఫ్ ద బ్లడ్ ఈస్ కాల్డ్ ప్లాస్మా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీరం అండ్ ప్లాస్మా? సో బీయింగ్ లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ యూ షుడ్ be able to differentiate between serum and plasma. So serum అంటే అక్కడ మనము బ్లడ్ తీసిన తర్వాత, బ్లడ్ డ్రా చేసిన తర్వాత ఒక పర్సన్ నుంచి దాన్ని యాసిటీస్గా అట్లా వదిలేసినట్లయితే కొంచెం సేపటికి బ్లడ్ మొత్తం కూడా క్లాట్ అయిపోయి దానిలోంచి ఒక స్ట్రా ఎల్లో కలర్డ్ ఫ్లూయిడ్ లాంటిది బయటికి పైకి వస్తుంది. దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసినట్లయితే ఇట్ విల్ బి కంప్లీట్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ది బ్లడ్ సెల్స్, రిమైనింగ్ బ్లడ్ సెల్స్. సో దాన్ని మనం సీరం అని చెప్తాం. అలా కాకుండా ఒక పర్సన్ నుంచి బ్లడ్ డ్రా చేసి
అందులో యాంటీకోయాగులెంట్ వేసి అప్పుడు సెంట్రిఫ్యూజ్ చేసి దానిలో నుంచి లిక్విడ్ పార్ట్ని కనుక సెపరేట్ చేసినట్లయితే దాన్ని ప్లాస్మా అంటాం. సో ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సీరం అండ్ ప్లాస్మా ఈజ్ ద ప్రెసెన్స్ అండ్ absence ఆఫ్ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్. సో అక్కడ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి లేవు అనే దాన్ని బట్టి అది సీరమా ప్లాస్మానా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అక్కడ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కనుక లేకుండా ఉంటే ఆ లిక్విడ్ పార్ట్ ఆఫ్ ది బ్లడ్ని సీరం అని చెప్తాము. క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కనుక ఉంటే దాన్ని ఆ ఫ్లూయిడ్ని ప్లాస్మా అని చెప్తాం. సో ఎక్కువగా ఇక్కడ మనం న్యాచురల్ మీడియాలో ఫస్ట్ టైప్లో యూజ్ చేసేవి ఏంటి అంటే ప్లాస్మా క్లాట్స్. అయితే ఇప్పుడు ఇది చాలా కామన్గా కమర్షియల్గా మనకి మార్కెట్స్లో అవైలబుల్ అవుతుంది, either in the form of liquid or in lyophilized state. So what is this lyophilized state? So lyophilization is a process of storing any substance or any biological material, any fluid in lyophilized conditions. అంటే ఇది చాలా హై టెంపరేచర్స్ వెరీ లో టెంపరేచర్స్ దగ్గర అంటే అబౌట్ -170 degrees centigrade దగ్గర కనుక ఫ్రీజింగ్ టెంపరేచర్స్లో కనుక స్టోర్ చేసినట్లయితే దాన్ని లయోఫిలైజ్డ్ స్టేట్ అని చెప్తాం. సో ఆ ప్లాస్మా అనేది మనకి ఇప్పుడు లిక్విడ్ స్టేట్లో కానీ లేదా లయోఫిలైజ్డ్ స్టేట్లో కానీ చాలా ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది. It can be prepared in the laboratory from the blood of male fowl, but clotting must be avoided. సో ఇప్పుడు ల్యాబొరేటరీలో కూడా మనం డైరెక్ట్గా మార్కెట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, లేదా వీ కెన్ ప్రిపేర్ అవర్ సెల్స్ ఇన్ ల్యాబొరేటరీస్. జనరల్గా మేల్ ఫౌల్ యొక్క బ్లడ్ని తీసుకొచ్చి దాని నుంచి ఈ ప్లాస్మా అనే దాన్ని ప్రిపేర్ చేస్తారు. సో ఆ ప్లాస్మా ప్రిపరేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో వీల్ యాడ్ సమ్ యాంటీకోయాగులెంట్స్ అండ్ దెన్ వీల్ సెంట్రిఫ్యూజ్ దట్ బ్లడ్ సో దట్ ఇట్ విల్ centrifugation process will separate plasma from the remaining blood cells. Next type of natural media is the usage of biological fluids. So example, amniotic fluid, ascitic fluid, pleural fluid, aqueous humor from eye, insect lymph, serum, etc. are the most commonly used biological fluids. So amniotic fluid తెలిసిందే కదా, ఇక్కడ ప్రెగ్నెంట్ విమెన్లో ఆ చుట్టూ కూడా మనకి ఆ ఫీటస్ చుట్టూ amniotic fluid ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ న్యాచురల్ మీడియా. అలాగే ascitic fluid. సో ascitic fluid is nothing but the excess abdominal fluid that is present in our body. ఎక్కువగా ఇది లివర్ డిసీజ్కి రిలేట్ అయి ఉంటుంది. సో ఎక్సెస్ అబ్డామినల్ ఫ్లూయిడ్ని ascitic fluid అంటాము. ఇది కూడా ఎక్కువగా న్యాచురల్ మీడియాలో యూజ్ చేస్తారు సెల్స్ యొక్క గ్రోత్కి. అలాగే ప్లూరల్ ఫ్లూయిడ్, సో లంగ్స్ లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్. యాక్వియస్ హ్యూమర్ ఫ్రమ్ ఐస్లో ఉండేటువంటి యాక్వియస్ హ్యూమర్. అలాగే ఇన్సెక్ట్స్ నుంచి తీసేటువంటి ఇన్సెక్ట్ లింఫ్. అలాగే మన బ్లడ్లో ఉండేటువంటి సీరం. ఇవన్నీ కూడా బయలాజికల్ ఫ్లూయిడ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అలాగే సీరంని ఈ అన్ని బయలాజికల్ ఫ్లూయిడ్స్లో కూడా వీల్ మోస్ట్లీ యూస్ సీరం ఎక్కువగా యూస్ చేస్తాము. సో ఇట్ ఈస్ ద లిక్విడ్ దట్ ఈస్ ఎక్స్యూడెడ్ ఫ్రమ్ కోయాగులేటింగ్ బ్లడ్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో కోయాగులేట్ అయిపోయినటువంటి బ్లడ్ నుంచి బయటకి ఎక్స్యూడ్ అయ్యేటువంటి ఆ ఫ్లూయిడ్ని మనం సీరం అని చెప్తాం. సీరం కెన్ బి obtained ఫ్రమ్ హ్యూమన్ బ్లడ్, ప్లసెంటల్ కార్డ్ బ్లడ్, హార్స్ బ్లడ్ ఆర్ కాఫ్ బ్లడ్. సో ఎక్కడి నుంచి అయినా కూడా మనం సీరంని కలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ దీస్ సోర్సెస్ కాఫ్ సీరం అండ్ ఫీటల్ కాఫ్ సీరం ఆర్ మోస్ట్లీ యూజ్డ్. సో ఈ అన్ని సోర్సెస్లో నుంచి మనం ఎక్కువగా యూజ్ చేసేటువంటివి ఏంటి అంటే కాఫ్, బేబీ కౌ నుంచి లేదా బఫెలోస్ బేబీ నుంచి తీసేటువంటి కాఫ్ సీరము, అలాగే ఫీటల్ కాఫ్ సీరం. వాటి యొక్క ఫీటల్ స్టేజ్, కాఫ్ ఫీటల్ స్టేజ్లో ఉన్నప్పుడు వాటి నుంచి కలెక్ట్ చేసినటువంటి సీరంని ఎక్కువగా బయలాజికల్ ఫ్లూయిడ్ లాగా యూజ్ చేస్తాము. సీరం షుడ్ బి వైరస్ ఫ్రీ. సో ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్ ఈస్
సీరం అనేది ఎప్పుడూ కూడా కంటామినేషన్ ఫ్రీగా ఏ విధమైనటువంటి కంటామినెంట్స్ లేకుండా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లేకుండా ప్యూర్ స్టేట్లో ఉన్నటువంటి సీరంనే మనం ఇక్కడ యూస్ చేయాలి. నెక్స్ట్ టైప్ ఇన్ న్యాచురల్ మీడియా ఇస్ టిష్యూ ఎక్స్ట్రాక్ట్స్. చిక్ ఎంబ్రియో ఎక్స్ట్రాక్ట్ ఇస్ మోస్ట్లీ యూస్డ్. సో ఇక్కడ చిక్ ఎంబ్రియో నుంచి తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్ట్ అంటే ఇక్కడ ఇందాక మనం చూసింది ఏంటంటే బయలాజికల్ ఫ్లూయిడ్స్ని మీడియంగా యూజ్ చేయటం. ఈ థర్డ్ టైప్ వచ్చి కొన్ని టిష్యూస్ని తీసుకొని వాటిని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా వేసి దాన్ని మీడియం కింద యూజ్ చేస్తాము. సో అలాంటిదే ఇక్కడ చిక్ ఎంబ్రియో ఎక్స్ట్రాక్ట్. సో చిక్ ఎంబ్రియోని గ్రైండ్ చేసి సాఫ్ట్ పేస్ట్ లాగా దాన్ని ఇక్కడ మీడియంగా యూజ్ చేస్తాము. అలాగే ఏ టిష్యూనైనా కూడా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసి దాన్ని మీడియంగా యూజ్ చేసినట్లయితే దాన్ని టిష్యూ ఎక్స్ట్రాక్ట్ మీడియం అని చెప్తాం. అలాగే ఎక్కువగా మనం యూజ్ చేసేవి స్ప్లీన్, లివర్, బోన్ మ్యారో, ల్యూకోసైట్స్ ఎక్సెట్రా. సో ఏ ఆర్గాన్ అయినా కూడా మనం ఇక్కడ టిష్యూ ఎక్స్ట్రాక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ న్యాచురల్ మీడియా. నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ మీడియా. సో ఆ నేమ్ చెప్పినట్లుగానే మనకి ఆర్టిఫిషియల్గా సింథసైజ్ చేసినటువంటి లేదా కెమికల్స్ని యూజ్ చేసి ప్రిపేర్ చేసినటువంటి మీడియానే వి కాల్ ఇట్ యాజ్ సింథటిక్ మీడియా. ఇది రెడీమేడ్ ఫామ్లో కూడా బయట మార్కెట్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. డైరెక్ట్గా వాటిని తెచ్చి ఒక వాటర్లో కానీ దేనిలో మిక్స్ చేసుకొని స్టెరిలైజ్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. దాంట్లో ప్రపోర్షన్స్ కూడా అన్నీ క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి. సో దీంట్లో మళ్ళీ మనకి సీరం కంటైనింగ్ మీడియా, సీరం ఫ్రీ మీడియా, కెమికల్లీ డిఫైన్డ్ మీడియా అండ్ ప్రోటీన్ ఫ్రీ మీడియా అని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సీరం కంటైనింగ్ మీడియం. సో ఏదైతే కల్చర్ మీడియంలో సీరం ఉంటుందో దాన్ని సీరం కంటైనింగ్ మీడియా అని చెప్తాం. Various defined media, when supplemented with 5 to 20% serum, becomes good nutrient medium for the culture of most types of cells. So చాలా వాటిల్లో డిఫైన్డ్ మీడియా అంటే ఏంటంటే కెమికల్స్ అన్నీ కూడా ఎంత ప్రపోర్షన్స్లో వేయాలి, ఏ కెమికల్ ఎన్ని గ్రామ్స్ ఆర్ ఎన్ని మిల్లీగ్రామ్స్ యూజ్ చేయాలి అని పక్కాగా ఫార్ములేట్ చేయబడిన మీడియాని వి కాల్ ఇట్ యాజ్ కెమికల్లీ డిఫైన్డ్ మీడియా. ఆ కెమికల్లీ డిఫైన్డ్ మీడియాకి 5 నుంచి 20% ఆఫ్ సీరంని కనుక యాడ్ చేసినట్లయితే అదొక గుడ్ న్యూట్రియంట్ మీడియంగా యాక్ట్ చేస్తుంది. దాన్ని మనం చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ని కల్టివేట్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ సీరం కంటైనింగ్ మీడియా. అంటే ఏదైతే కల్చర్ మీడియంలో సీరం ఉంటుందో we call it as serum containing media. And coming to the functions, it provides the basic nutrients for cells. So a serum అనేది చాలా న్యూట్రిషియస్ అన్నమాట సెల్స్ యొక్క గ్రోత్కి. అలాగే కొన్ని హార్మోన్స్ లైక్ ఇన్సులిన్ అలాంటి సెల్ గ్రోత్కి అవసరమైనటువంటి హార్మోన్స్ కూడా ఆ సీరంలో అవైలబుల్గా ఉంటాయి. It provides several growth factors. సో సెల్స్ యొక్క గ్రోత్కి సర్వైవల్కి కావాల్సిన చాలా ఫ్యాక్టర్స్ కూడా మనకి సీరంలో దొరుకుతాయి. మేజర్ రోల్ ఆఫ్ సీరం ఇస్ టు సప్లై ప్రోటీన్స్ లైక్ ఫైబ్రోనెక్టిన్ టు ప్రమోట్ అటాచ్మెంట్ ఆఫ్ సెల్స్ టు ద సబ్స్ట్రేట్. సో సీరం యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే కొన్ని రకాల ప్రోటీన్స్ని సప్లై చేయటం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రోనెక్టిన్ అనే ప్రోటీన్ ఉంది. ఇదేంటి అంటే సెల్స్ సర్ఫేస్కి అటాచ్ అవ్వటానికి ఈ ప్రోటీన్ చాలా అవసరం. సో అలాంటివే చాలా రకాల ప్రోటీన్స్ని ఇక్కడ సీరం మనకి సప్లై చేస్తుంది. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సీరం కంటైనింగ్ మీడియా. అలాగే ఇట్ ప్రొవైడ్స్ సెవరల్ బైండింగ్ ప్రోటీన్స్. చెప్పుకున్నాం కదా చాలా రకాల ప్రోటీన్స్ని సీరం మనకి సప్లై చేస్తుంది. బైండింగ్ ప్రోటీన్స్, అటాచ్మెంట్ ఆర్ అడిషన్ ప్రోటీన్స్, ట్రాన్స్ఫర్ ప్రోటీన్స్ like transferrin. Transferrin is a protein which transfers iron. Ferrin అంటే ఇక్కడ ఫెర్రో ఐరన్ కదా. సో ఐరన్ని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ప్రోటీనే ట్రాన్స్ఫరిన్. సో
మన బాడీలో ఐరన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి ప్రోటీన్. అలాగే మన ప్లాస్మా ప్రోటీన్, ఇక్కడ ఆల్బుమిన్ అనేది, ఆల్బుమిన్, గ్లోబ్యులిన్ ఇవన్నీ కూడా ప్లాస్మా ప్రోటీన్స్. సో ఇవన్నీ రకరకాల ప్రోటీన్స్ని మనకి సీరం అనేది అందిస్తుంది. Serum increases the viscosity of the medium and protects the cell from mechanical damages. సో అక్కడ సీరం ఏంటంటే ఆ మీడియం యొక్క థిక్నెస్ని, విస్కాసిటీని పెంచుతుంది. సో అది ట్రాన్స్పరెంట్గా, పల్చగా లేకుండా అదొక సర్టన్ థిక్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీనివల్ల ఏమవుతుందంటే ఆ సెల్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి కొట్టుకొని డ్యామేజ్ జరగకుండా, లేదా ఆ సెల్స్ వెళ్ళి ఆ కంటైనర్ యొక్క వాల్స్తో కొట్టుకొని రప్చర్ అవ్వకుండా ఇవి థిక్నెస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. సో that viscosity is provided by serum. Protease inhibitors present in the serum protects the trypsinized cells from proteolysis. అలాగే సీరంలో కొన్ని రకాల ప్రోటీయేస్ ఇన్హిబిటార్స్ కూడా ఉంటాయి. సో ప్రోటీయేజెస్ అంటే ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసేవి లేదా క్లీవ్ చేసేటువంటి ఎంజైమ్స్ అని అర్థం. ప్రోటీయేస్ ఇన్హిబిటార్స్, ఇన్హిబిటార్ అంటే విచ్ ఇన్హిబిట్స్ ఎ ప్రాసెస్, ఏదైనా ఒక ప్రాసెస్ని స్టాప్ చేసేది లేదా డిక్రీజ్ చేసేదాన్ని ఇన్హిబిటార్ అని చెప్తాం. సో ప్రోటీయేస్ ఇన్హిబిటార్స్ అంటే ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ని స్టాప్ చేసేటువంటి సబ్స్టెన్సెస్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి సీరంలో దొరుకుతాయి. అలాగే ఇవి కొన్ని రకాల సెల్స్ని ప్రోటియోలైసిస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. ప్రోటియోలైసిస్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్, ప్రోటియో అంటే ప్రోటీన్స్, ప్రోటీన్స్ యొక్క బ్రేక్ డౌన్ని నుంచి తప్పించేటువంటివే ప్రోటీయేస్ ఇన్హిబిటార్స్. It provides several minerals which act as buffers. సో ఇక్కడ చాలా రకాలైనటువంటి మినరల్స్ను కూడా సీరం ప్రొవైడ్ చేస్తుంది. ఆ మినరల్స్ అన్నీ కూడా బఫరింగ్ యాక్షన్ని ఇస్తాయి ఆ మీడియంలో. నెక్స్ట్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఆఫ్ సీరం కంటైనింగ్ మీడియా. సీరం మే ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ సమ్ సెల్ టైప్స్. సీరం ఎంతైతే బెనిఫిషియల్లో అడ్వాంటేజెస్ అంతే డిసడ్వాంటేజెస్ కూడా, అన్ని రకాల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి వాటిలో. అవి ఏంటి అంటే అన్ని రకాల సెల్స్ యొక్క గ్రోత్కి సీరం మంచిది కాదు. అంటే ఇది కొన్ని రకాల సెల్స్ యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది. అంటే ఓన్లీ సమ్ టైప్ ఆఫ్ సెల్స్ మాత్రమే సీరం ప్రెజెన్స్లో బాగా గ్రో అవ్వగలవు. కొన్ని రకాల సెల్స్ సీరం ఉండటం వల్ల గ్రోత్ జరగకుండా డై అయిపోవటం జరుగుతుంది. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. అలాగే సీరం కంటైనింగ్ మీడియా మే కంటైన్ సమ్ పొటెన్షియల్లీ సైటోటాక్సిక్ కాన్స్టిట్యూయెంట్స్. కొన్ని రకాలైనటువంటి సైటోటాక్సిక్ సబ్స్టెన్సెస్ కూడా సీరం కంటైనింగ్ మీడియాలో ఉంటాయి. సో వాట్ ఆర్ దిస్ సైటోటాక్సిక్ సబ్స్టెన్సెస్? సో సైటో సెల్, టాక్సిక్ which is hazardous, టాక్సిక్ నేచర్ని కలిగి ఉండేటువంటి సెల్స్ అన్నమాట. సో అంటే సెల్స్కి టాక్సిసిటీని, హజార్డస్ నేచర్ని కలిగించేటువంటి సబ్స్టెన్సెస్ కూడా సీరంలో ఉంటాయి. ఇవి ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ని కిల్ చేసేస్తాయి. సమ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ మే బి ఇన్అడిక్వేట్ అండ్ నీడ్ సప్లిమెంటేషన్. సో కొన్ని రకాల గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా మనకి దీనిలో కనిపించవు, కాబట్టి వాటిని మనము బయట నుంచి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ఇన్ డీటెయిల్గా మీరు లాస్ట్ యూనిట్లో చదువుకుంటారు దీని గురించి. సో డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్ రికవరీ ఫ్రమ్ సెల్స్. కొన్ని రకాల సెల్స్ని యూజ్ చేసి కొన్ని రకాల ప్రోడక్ట్స్ని, బయోటెక్నాలజీని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది లార్జ్ బయో రియాక్టర్స్ ఆర్ ఫర్మెంటార్స్లో. సో ఫర్మెంటార్లో ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ని మనం రికవర్ చేసుకునే ప్రాసెస్ని డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటాం. అయితే సీరం అనేది ఉండటం వల్ల ఆ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనే ప్రాసెస్ చాలా కాంప్లికేట్ అవుతుంది. అంటే ఇంటర్ఫియర్ అవటం వల్ల
ప్రాసెస్ అనేది సింపుల్గా స్మూత్గా జరగదు. అలాగే సప్లై ఆఫ్ సీరం కంటైనింగ్ మీడియా ఈజ్ లో. ఆ సీరం కంటైనింగ్ మీడియా యొక్క సప్లై కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సీరం ఎక్కడి నుంచి వస్తుంది? బయలాజికల్ ఫ్లూయిడ్స్, బ్లడ్ నుంచి వస్తుంది. అంటే బ్లడ్ చాలా కలెక్ట్ చేస్తే కానీ మనకి కొంచెం సీరం రాదనమాట. అంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. కాబట్టి ఆ సీరం కంటైనింగ్ మీడియా యొక్క సప్లై చాలా లోగా ఉంటుంది. అది కూడా ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ ఇప్పుడు సీరం కంటైనింగ్ మీడియా గురించి చెప్పుకున్నాం. నౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ సీరం ఫ్రీ మీడియా, అంటే సీరం లేనటువంటి మీడియా. సో సీరం కంటైనింగ్ మీడియాలో ఉండే డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయటం కోసం సీరం ఫ్రీ మీడియాని ఫార్ములేట్ చేయటం జరిగింది. సో ఆ సీరం ఫ్రీ మీడియాని 3 అప్రోచెస్లో ఫార్ములేట్ చేస్తారు. వన్ ఈజ్ అనలిటికల్ అప్రోచ్, సింథటిక్ అప్రోచ్ అండ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అప్రోచ్. సో అనలిటికల్ అప్రోచ్ ఇదేంటి అంటే సీరం యొక్క కాన్స్టిట్యూయెంట్స్ని అనలైజ్ చేయడానికి యూజ్ చేస్తాము. నెక్స్ట్ సింథటిక్ అప్రోచ్. ఇక్కడ బేసల్ మీడియా అంటే నార్మల్ మీడియంని గ్రోత్ ఫ్యాక్టర్స్ కనుక యాడ్ చేసినట్లయితే దాన్ని సప్లిమెంటేషన్ అంటాం. సో ఇక్కడ బేసల్ మీడియాని గ్రోత్ ఫ్యాక్టర్స్ని సప్లిమెంట్ చేయటం ద్వారా సింథటిక్ అప్రోచ్ అనేది వస్తుంది. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అప్రోచ్. ఇక్కడ ఏంటంటే కొన్ని రకాల ఫ్యాక్టర్స్ని లిమిట్ చేసేస్తాం, అంటే వాటి యొక్క సప్లైని తగ్గించేస్తాం. అలా చేసి సెల్ యొక్క మీడియంని కనుక మనము అనలైజ్ చేసినట్లయితే దాన్ని లిమిటింగ్ ఫ్యాక్టర్ అప్రోచ్ అంటాం. అంటే ఇక్కడ సీరంని ఫస్ట్ వాటి యొక్క లెవెల్స్ని తగ్గించేస్తాం. సో ఎప్పుడైతే సీరం తగ్గిస్తామో దాని సెల్స్ యొక్క గ్రోత్ కూడా స్టాప్ అవటం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ వైటమిన్స్, అమైనో యాసిడ్స్, హార్మోన్స్, సప్లిమెంట్స్, స్ట్రామల్ ఫ్యాక్టర్స్ ఇలాంటివన్నీ వేసి ఆ మీడియంలో చూసినట్లయితే మళ్ళీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, అక్కడ సీరం అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ లాగా యాక్ట్ చేసింది. సో లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఒక సబ్స్టెన్స్ లేనప్పుడు దాని గ్రోత్ ఎలా ఇంపైర్ అవుతుంది అనేది టెస్ట్ చేయటమే లిమిటింగ్ ఫ్యాక్టర్ అప్రోచ్. కమింగ్ టు ద అడ్వాంటేజెస్ ఆఫ్ సీరం ఫ్రీ మీడియా. సో ఇంప్రూవ్డ్ రిప్రొడ్యూసిబిలిటీ, రిప్రొడ్యూసింగ్ పవర్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది ఈజీ అవుతుంది, చాలా ఫాస్ట్గా వితౌట్ ఎనీ హిండ్రెన్స్ స్మూత్గా జరిగిపోతుంది. టాక్సిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సీరం ఆర్ అవాయిడెడ్. మనం చెప్పుకున్నాం కదా సీరంకి సైటోటాక్సిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని. సో అలాంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటే కూడా అవన్నీ అవాయిడ్ అవుతాయి. బయోయాసేస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇంటర్ఫరెన్స్ డ్యూ టు సీరం ప్రోటీన్స్. సో యాసే అంటే ఎస్టిమేషన్ అన్నమాట. సో బయోలాజికల్ ఎస్టిమేషన్స్ అన్నిటికీ కూడా ఫ్రీగా ఉంటుంది మీడియము. ఎందుకు అంటే వాటిలో సీరం ప్రోటీన్స్ అనేవి ఉండవు కాబట్టి. నో డేంజర్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆఫ్ సెన్సిటివ్ ప్రోటీన్స్ బై సీరం ప్రోటీయేజెస్. ఇందాక చెప్పుకున్నాం కదా సీరం కంటైనింగ్ మీడియాలో కొన్ని రకాల ప్రోటీయేజెస్ ఉంటాయి. ప్రోటీయేజెస్ ఆర్ నథింగ్ బట్ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్. సో ఆ ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్స్ ఉండటం వల్ల కొన్ని రకాల ప్రోటీన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యేవి సీరం ఉన్నప్పుడు. సో ఇది సీరం ఫ్రీ మీడియా కాబట్టి వీటిలో ప్రోటీయేజెస్ అనేవి ఉండవు. సో దట్ ఆ ప్రోటీన్స్కి డ్యామేజ్ అనేది జరగదు. ఇట్ పర్మిట్స్ సెలెక్టివ్ కల్చర్ ఆఫ్ డిఫరెన్షియేటెడ్ సెల్స్. సో అలాగే ఇక్కడ డిఫరెన్షియేటెడ్ సెల్స్ని సెలెక్టివ్గా కల్చర్ చేసుకోవటానికి కూడా ఈ సీరం ఫ్రీ మీడియా అనేది యూజ్ అవుతుంది. కమింగ్ టు డిసడ్వాంటేజెస్, మోస్ట్ సీరం ఫ్రీ మీడియా ఆర్ స్పెసిఫిక్ టు వన్ సెల్ టైప్. ఎక్కువగా ఈ సీరం ఫ్రీ మీడియా అనేది ఏదో ఒక సెల్ టైప్ యొక్క కల్టివేషన్కి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ సెల్స్ని కల్టివేట్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. కాబట్టి అన్ని సెల్స్కి పనికిరాదనమాట. అదొక డిసడ్వాంటేజ్. టైమ్ కన్స్యూమింగ్ టాస్క్ ఆఫ్ ప్రిపేరింగ్ డిజైర్డ్ ఫార్ములేషన్స్. అలాగే ఇక్కడ
ఆ ఫార్ములేషన్స్ని ప్రిపేర్ చేయాలి అంటే అదొక టైం టేకింగ్ ప్రాసెస్. A greater control of pH, temperature, etc. is necessary. అలాగే ఈ మీడియంస్లో టెంపరేచర్ కానీ pH కానీ సాలినిటీ కానీ ఇవన్నీ కూడా చాలా పక్కాగా కంట్రోల్ చేయగలగాలి. అది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఏ మాత్రం వాటిలో ఫ్లక్చుయేషన్ వచ్చినా కూడా మీడియం మొత్తం కూడా స్పాయిల్ అయిపోతుంది. గ్రోత్ రేట్ అండ్ మ్యాక్సిమం సెల్ డెన్సిటీ అటైన్డ్ ఆర్ లోయర్. సో దీంట్లో ఈ మీడియంని యూజ్ చేయడం ద్వారా వచ్చే గ్రోత్ రేట్ కానీ సెల్ డెన్సిటీ కానీ అన్నీ చాలా తక్కువగా ఉంటాయి కంపారిటివ్గా. అదొక డిసడ్వాంటేజ్. సెల్స్ టెండ్ టు బికమ్ ఫ్రగైల్ డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ యాజిటేషన్. సో ఇక్కడ సెల్స్ అన్నీ కూడా పెళుసుగా మారిపోతాయి అన్నమాట. యాజిటేషన్ అంటే ఏంటి? ఇక్కడ షేకింగ్. సో మనం ఏమన్నా ప్రొడ్యూస్ చేయాలి, సెల్స్ని గ్రో చేయాలనుకున్నప్పుడు అన్ని న్యూట్రియంట్స్ కూడా మిక్స్ చేసి ఒక ఫర్మెంటర్ అనేటువంటి ఒక పెద్ద బయోరియాక్టర్ లాంటి ఇన్స్ట్రుమెంట్లో వేయటం జరుగుతుంది. సో అట్లా వేసినప్పుడు అది కంటిన్యూస్గా స్టిర్ అవుతూ ఉంటుంది. అలా స్టిర్ అయినప్పుడు ఈ సెల్స్ అన్నీ కూడా దాన్ని యాజిటేషన్ అంటాం. ఆ స్టిర్రింగ్ ఆర్ మూవింగ్ ప్రాసెస్ని యాజిటేషన్ అంటాం. అలా కొన్ని అవర్స్ ఆర్ కొన్ని డేస్ పాటు ఆ ప్రాసెస్ యాజిటేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అలా జరిగినప్పుడు ఆ సెల్స్ అన్నీ కూడా ఫ్రెగైల్గా పెళుసుగా మారిపోయి డ్యామేజ్ అవటం జరుగుతుంది. అది కూడా ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ కమింగ్ టు కెమికల్లీ డిఫైన్డ్ మీడియా. సో ఇక్కడ కూడా అంతే, యాజ్ అ నేమ్ ఇంప్లైస్ కెమికల్స్ అన్నీ కూడా క్యాలిక్యులేటెడ్ అమౌంట్స్లో పక్కా ప్రపోర్షన్స్లో మిక్స్ చేసినటువంటి మీడియానే కెమికల్లీ డిఫైన్డ్ మీడియా అంటాం. దీస్ మీడియా కంటైన్ కంటామినేషన్ ఫ్రీ, అల్ట్రా ప్యూర్, ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్. సో ఈ మీడియంలో వచ్చి మనకి ఆర్గానిక్, ఇనార్గానిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి. అలాగే ప్రోటీన్ ఎడిటివ్స్ ఉంటాయి లైక్ ఇన్సులిన్, అలాగే ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా బ్యాక్టీరియా నుంచి కానీ ఈస్ట్ నుంచి కానీ జెనెటిక్ ఇంజనీరింగ్ మెథడ్స్ని యూజ్ చేసి డెవలప్ చేసినటువంటివి. అలాగే ప్రోటీన్ ఫ్రీ మీడియా. సో ప్రోటీన్ ఫ్రీ మీడియా పేరులోనే ఉంది కదా, ప్రోటీన్ లేనటువంటి మీడియం. దే ఓన్లీ కంటైన్ నాన్ ప్రోటీన్ కాన్స్టిట్యూయెంట్స్. సో ప్రోటీన్కి సంబంధించినవి ఏవీ లేకుండా ఉండేటువంటి మీడియంని ప్రోటీన్ ఫ్రీ మీడియా అంటాం. ఇది కూడా కొన్ని రకాల సెల్స్ యొక్క గ్రోత్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సెల్ కల్చర్ మీడియా. సో కొన్ని రకాల సెల్స్ని కల్చర్ చేయడానికి మనం యూస్ చేసేటువంటి మీడియా, దాంట్లో టైప్స్ ఏమేమి ఉంటాయి అనేదే ఈ సెల్ కల్చర్ మీడియా. థ్యాంక్ యూ.